హాయ్ ఎవ్రీవాన్, వెల్కమ్ టు స్నిగ్ధ డిఎస్ అకాడమీ. ఆల్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో వచ్చేటటువంటి ఇండియన్ జియోగ్రఫీ నుంచి వచ్చే మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్ ఆన్సర్స్ చూద్దాం. సో ఫ్రెండ్స్, లెట్స్ స్టార్ట్ ద క్లాస్. క్వశ్చన్ నెంబర్ 1. భారతదేశంలోని ఈ క్రింది అటవీ రకాల్లో ఏది అతిపెద్ద ప్రాంతాన్ని ఆక్రమించింది? ఆన్సర్ ఆప్షన్ బి అండి, ఉష్ణమండల తేమతో కూడిన ఆకురాల్చే అడవి. అయితే మన భారతదేశంలో కనుక చూసినట్లయితే అటవీ రకాల్లో ఏది అతిపెద్ద ప్రాంతాన్ని ఆక్రమిస్తుంది అని అంటే ఉష్ణమండల తేమతో కూడినటువంటి ఆకురాల్చే అడవి. ఏంటండి? ఉష్ణమండల తేమతో కూడిన ఆకురాల్చేటటువంటి అడవి అతిపెద్ద ప్రాంతాన్ని ఆక్రమిస్తుంది. నెక్స్ట్ క్వశ్చన్. ఈ కింది జాతీయ ఉద్యానవనాలలో ఏది చమేలి సమీపంలో ఉంది? ఆన్సర్ ఆప్షన్ డి అండి, నందాదేవి నేషనల్ పార్క్. వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి, ఆల్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో రావడం జరుగుతుంది. అయితే జాతీయ ఉద్యానవనాలలో కనుక చూసినట్లయితే చమేలి సమీపంలో ఉన్నటువంటి పార్క్ ఏంటి అంటే నందాదేవి నేషనల్ పార్క్. ఏంటండి? నందాదేవి నేషనల్ పార్క్. ఇది జాతీయ ఉద్యానవనాలలో చమేలి సమీపంలో ఉంటుంది. ఈ క్రింది రాష్ట్రాల్లో ఏ రాష్ట్రం మొత్తం భూ విస్తీర్ణంలో అతిపెద్ద అటవీ ప్రాంతాన్ని కలిగి ఉంది? అంటే భూ విస్తీర్ణంలో కనుక చూసినట్లయితే కింది రాష్ట్రాల్లో ఏ రాష్ట్రం మొత్తం భూ విస్తీర్ణంలో అతిపెద్ద అటవీ ప్రాంతాన్ని కలిగి ఉంటుంది అనేది ఇక్కడ క్వశ్చన్ అండి. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఏ, మిజోరాం. ఈ క్వశ్చన్ అయితే ఆల్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో రావడం జరుగుతుందండి. అయితే ఏ రాష్ట్రం మొత్తం భూ విస్తీర్ణంలో అతిపెద్ద అటవీ ప్రాంతాన్ని కలిగి ఉంటుంది అని అంటే మిజోరాం రాష్ట్రం కనుక చూసినట్లయితే మొత్తం భూ విస్తీర్ణంలో అతిపెద్ద అటవీ ప్రాంతాన్ని కలిగి ఉంటుంది. రంగనాతిట్టు పక్షుల అభయారణ్యము ఈ క్రింది వాటిలో ఏ రాష్ట్రంలో ఉంది? ఆన్సర్ ఆప్షన్ సి అండి, కర్ణాటక. అయితే రంగనాతిట్టు అనే పక్షుల అభయారణ్యం కనుక చూసినట్లయితే కర్ణాటక రాష్ట్రంలో కలదు. నెక్స్ట్, కన్వా నేషనల్ పార్క్ ప్రపంచంలోని ఈ క్రింది జీవ భౌగోళిక ప్రాంతాల్లో దేనికి చెందినది? అంటే ఇక్కడ కన్వా నేషనల్ పార్క్ కనుక చూసినట్లయితే మన ప్రపంచంలోని వరల్డ్లో కనుక చూసినట్లయితే జీవ భౌగోళిక ప్రాంతాల్లో దేనికి చెందినది అని అంటే ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి అండి, ఉష్ణమండల పొడి అడవులు. అయితే కన్వా నేషనల్ పార్క్ కనుక చూసినట్లయితే మన వరల్డ్లో ప్రపంచంలోనే ఉష్ణమండల పొడి అడవుల జీవ భౌగోళిక ప్రాంతాలకు చెందినటువంటిది. నెక్స్ట్, ఈ క్రింది రాష్ట్రాలను అటవీ విస్తీర్ణంలో వాటి మొత్తం విస్తీర్ణము తగ్గే క్రమంలో అమర్చండి. ఆన్సర్ ఆప్షన్ ఏ అండి, 4321. అంటే ఇక్కడ ఇచ్చిన కోడ్ని ఉపయోగించి కనుక చూసినట్లయితే ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఏ అండి, మధ్యప్రదేశ్, నెక్స్ట్ అరుణాచల్ ప్రదేశ్, ఛత్తీస్గఢ్, నెక్స్ట్ జార్ఖండ్. అంటే మధ్యప్రదేశ్, అరుణాచల్ ప్రదేశ్, ఛత్తీస్గఢ్, జార్ఖండ్ ఈ రాష్ట్రాలు అటవీ విస్తీర్ణంలో వాటి మొత్తం విస్తీర్ణం తగ్గే క్రమంలో అమర్చడం జరిగింది. నెక్స్ట్, జాబితాల క్రింద ఇచ్చిన కోడ్ను ఉపయోగించి సరైన సమాధానాన్ని ఎంచుకోండి. అయితే జాబితా 1, జాబితా 2 అండి. ఇక్కడ స్థలం మరియు సాధారణ వృక్ష రకము. అయితే ఇక్కడ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఏ అండి. అయితే ఇక్కడ స్థలాలు వాటికి సాధారణ వృక్ష రకాలు కనుక చూసినట్లయితే స్థలం పశ్చిమ కనుమలు. ఇది హిమాచల్ ప్రదేశ్, హర్యానా మరియు పంజాబ్, చోటా నాగ్పూర్ పీఠభూమి. అయితే ఏ స్థలాలు ఏ సాధారణ వృక్ష రకానికి చెందినయో చూద్దామండి. అయితే ఆన్సర్ వచ్చేసి ఇక్కడ ఏ, పశ్చిమ కనుమలు అనున్నది ట్రాపికల్ ఎవర్ గ్రీన్. నెక్స్ట్, హిమాచల్ ప్రదేశ్ హిమాలయన్ తేమతో కూడిన అడవి. నెక్స్ట్, హర్యానా మరియు పంజాబ్ ఇది ఉష్ణమండల ముళ్ళు. నెక్స్ట్, చోటా నాగ్పూర్ పీఠభూమి ఇది ఉష్ణమండల తేమ ఆకురాల్చే. అయితే స్థలాలు సాధారణ వృక్ష రకాలు కనుక చూసినట్లయితే పశ్చిమ కనుమలు ట్రాపికల్ ఎవర్ గ్రీన్ అండి. నెక్స్ట్, హిమాచల్ ప్రదేశ్ హిమాలయన్ తేమతో కూడిన అడవి,
హర్యానా మరియు పంజాబ్ ఉష్ణమండలములు చోటా నాగ్పూర్ పీఠభూమి కనుక చూసినట్లయితే ఇది ఉష్ణమండల తేమ ఆకురాల్చే సాధారణ వృక్ష రకం. నెక్స్ట్ క్వశ్చన్, ఇక్కడ ప్రకటన 1 ప్రకటన 2 ఇవ్వడమైంది. దట్టమైన వృక్ష సంపద కలిగిన కొండలు భారీ నేల కోతను అనుభవించవచ్చు. వృక్ష సంపదన వర్షం నీరు చొరవడానికి మరియు నేలను బంధించడానికి సహాయపడుతుంది. అయితే ఇక్కడ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఏ అండి. రెండు స్టేట్మెంట్లు వ్యక్తిగతంగా నిజం మరియు స్టేట్మెంట్ 2 అనేది స్టేట్మెంట్ 1కి సరైన వివరణ. అంటే ఇక్కడ దట్టమైన వృక్ష సంపద కలిగిన కొండలు భారీ నేల కోతను అనుభవించవు. నెక్స్ట్ వృక్ష సంపద వర్షపు నీరు చొరవడానికి మరియు నేలను బంధించడానికి సహాయపడుతుంది. అంటే వృక్షాలు అన్ని విధాలా మనకు ఉపయోగకరంగా ఉంటాయని చెప్పవచ్చును. నెక్స్ట్ క్వశ్చన్, వాదన ఏ వాదన ఆర్ రెండు ఇవ్వబడినాయండి. అయితే వాదన ఏ కనుక చూసినట్లయితే సహజ వృక్ష సంపద అనేది వాతావరణం యొక్క నిజమైన సూచిక. నెక్స్ట్ నీటిని ఇష్టపడే మొక్కలు తేమతో కూడిన వాతావరణంలో కనిపిస్తాయి. సో ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఏ అండి. ఏ మరియు ఆర్ రెండు నిజం మరియు ఆర్ అనేది ఏ యొక్క సరైన వివరణ. కింది వాటిలో ఏ రేఖాంశాన్ని భారతదేశంలో ప్రామాణిక మెరిడియస్ అని అంటారు. వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి. ఇది ఆల్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో రావడం జరుగుతుంది. అయితే ప్రామాణిక మెరిడియస్ అని దేన్ని పిలుస్తారంటే ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ డి అండి. 82 డిగ్రీ మరియు 30 సెల్సియస్ తూర్పు రేఖాంశంని ప్రామాణిక మెరిడియస్ అని పిలుస్తారు. వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి. ఆల్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో రావడం జరుగుతుంది. అయితే 82 డిగ్రీస్ 30 సెల్సియస్ రేఖాంశాన్ని భారతదేశంలోని ప్రామాణిక మెరిడియస్ అని పిలుస్తారు. నెక్స్ట్ ఈ క్రింది వాటిలో ఏది సతత హరిత అడవులను కలిగి ఉంటుంది. వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి. అయితే సతత హరిత అడవులను కలిగినటువంటిది ఏంటి అని అంటే ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి అండి. పశ్చిమ పీఠభూమి. పశ్చిమ పీఠభూమి ఇది సతత హరిత అడవులను కలిగి ఉంటుంది. ఈ క్రింది వాటిలో ఏది రక్షిత మడ ప్రాంతాన్ని కలిగి ఉంది. ఆన్సర్ ఆప్షన్ సి అండి. గోవా ప్రాంతము. ఈ రక్షిత మడ ప్రాంతాన్ని కలిగి ఉన్నటువంటిది ఏంటి అంటే గోవా ప్రాంతము. ఈ క్రింది వాటిలో ఏది సరికానిది. ఆన్సర్ ఆప్షన్ డి అండి. పిస్ వ్యాలీ జమ్మూ మరియు కాశ్మీర్. ఇది పిస్ వ్యాలీ అనే నేషనల్ పార్క్ కనుక చూస్తున్నట్లయితే ఇది జమ్మూ మరియు కాశ్మీర్ రాష్ట్రంలో కలదు. నెక్స్ట్ ఈ క్రింది వాటిలో మెరైస్ నేషనల్ పార్క్ ఇక్కడ ఉంది. ఆన్సర్ ఆప్షన్ ఏ అండి. గల్ఫ్ ఆఫ్ కచ్. అంటే మెరైస్ నేషనల్ పార్క్ కనుక చూసినట్లయితే గల్ఫ్ ఆఫ్ కచ్లో కలదు. నెక్స్ట్ ఈ క్రింది వాటిలో సాల్ ఫారెస్ట్ యొక్క అతిపెద్ద నిల్వలు ఇక్కడ కనుగొనబడ్డాయి. సాల్ ఫారెస్ట్ యొక్క అతిపెద్ద నిల్వలు కనుక చూసినట్లయితే ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ డి అండి. అస్సాంలో కనుగొనబడ్డాయి. వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి. ఈ సాల్ అనేది ఫారెస్ట్ యొక్క నేమ్ అండి. అయితే సాల్ ఫారెస్ట్ యొక్క అతిపెద్ద నిల్వలు కనుక చూసినట్లయితే అస్సాంలో కనుగొనబడ్డాయి. ఈ క్రింది వాటిలో పులుల లోయ ఇక్కడ ఉంది. ఆన్సర్ ఆప్షన్ బి అండి. గర్వాల్ హిమాలయ. వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి. అయితే ఇది ఆల్ కాంపిటేటివ్ చూడడం జరుగుతుంది. అయితే పులుల లోయ అనున్నది గర్వాల్ హిమాలయాలలో కలదు. ఈ క్రింది ఇవ్వబడిన ఈ ప్రదేశాలలో సముద్ర తీరం మరియు చిత్తడి అడవులు కనుగొనబడలేదు. ఆన్సర్ ఆప్షన్ డి అండి. పశ్చిమ ఘాట్ ప్రదేశాల్లో కనుక చూసినట్లయితే సముద్ర తీరం మరియు చిత్తడి అడవులు కనుగొనబడలేదు. బ్లాక్ బక్ నేషనల్ పార్క్ ఈ క్రింది వాటిలో భారతదేశంలోని ఈ రాష్ట్రంలో ఉన్నది. వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి ఇది. అయితే బ్లాక్ బక్ నేషనల్ పార్క్ అనేది గుజరాత్ రాష్ట్రంలో కలదు. అంటే బ్లాక్ బక్ నేషనల్ పార్క్ అనేది మన భారతదేశంలో కనుక చూసినట్లయితే గుజరాత్ రాష్ట్రంలో కలదు. నెక్స్ట్ ఈ క్రింది వాటిలో భారతదేశంలోని మొదటి బయోస్ఫియర్ రిజర్వ్ ఎక్కడ ఉంది. వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి ఇది. అయితే మన ఇండియాలో కనుక చూసినట్లయితే ఫస్ట్ బయోస్ఫియర్ రిజర్వ్ అనేది ఇది నీలగిరిలో కలదు. ఎక్కడండి? నీలగిరిలో కలదు. కేబుల్ లామ్ జూ నేషనల్ పార్క్ సంబంధించి క్రింది వాక్యాలను పరిగణించండి. ఆన్సర్ ఆప్షన్ డి అండి. 1, 2 మరియు 3. అంటే అంతరించిపోతున్న నుదురు కొమ్ముల జింక సంగై రుసెర్వస్ ఎల్ఎల్డి యొక్క సహజ ఆశ్రయాన్ని సంరక్షించడానికి ఉద్యానవనం మొదట్లో 1966లో అభయారణ్యంగా ప్రకటించబడింది.
లామ్ జూ ప్రపంచంలోని ఏకైక తేలియాడే జాతీయ ఉద్యానవనం మరియు ఎక్కడండి కేయిబుల్ లామ్ జూ అనేది ప్రపంచంలోని ఏకైక తేలియాడే జాతీయ ఉద్యానవనం. ఇది మణిపూర్ రాష్ట్రంలోని బిష్ణుపూర్ జిల్లాలో మేయిరాంగ్ సమీపంలో ఉంది. నెక్స్ట్ ఇది 1977 సంవత్సరంలో నేషనల్ పార్క్గా స్థాపించబడింది. ఏం పార్క్ అండి? కేయిబుల్ లామ్ జూ అనేది ప్రపంచంలోని ఏకైక తేలియాడే జాతీయ ఉద్యానవనం అండి. ఇది మణిపూర్ రాష్ట్రంలోని బిష్ణుపూర్ జిల్లాలో మేయిరాంగ్ సమీపంలో ఉంది. ఇది నేషనల్ పార్కుగా 1977లో స్థాపించబడింది. నెక్స్ట్ క్వశ్చన్, ఇటీవలే నీలంబూరు టీకుకు భౌగోళిక గుర్తింపు హోదా లభించింది. అయితే ఇది ఈ క్రింది వాటిలో ఏ రాష్ట్రంలో దాని మూలాన్ని కలిగి ఉంది? ఆన్సర్ ఆప్షన్ సి అండి, కేరళ. నీలంబూరు టేకుకు భౌగోళిక గుర్తింపు అంటే నీలంబూరు టేకుకు అనేది భౌగోళిక గుర్తింపు హోదా లభించింది ఏ రాష్ట్రంలో అంటే దీని మూలాన్ని ఏ రాష్ట్రంలో కనుగొనబడింది అని అంటే కేరళ రాష్ట్రంలో ఇది దీని మూలాన్ని కనుగొనడం జరిగింది. దేనండి? నీలంబూరు టేకుకు. నెక్స్ట్ క్వశ్చన్, బిత్తార్కనిక మడ అడవులు ఈ క్రింది ఏ రాష్ట్రంలో ఉన్నాయి? ఆన్సర్ ఆప్షన్ బి అండి, ఒడిశా. బిత్తార్కనిక మడ అడవులు అనేవి ఒడిశా రాష్ట్రంలో కలవు. నెక్స్ట్ ఈ క్రింది వాటిని సరిపోల్చండి. ఆన్సర్ ఆప్షన్ బి అండి, బంధవ్గర్ నేషనల్ పార్క్ ఇది మధ్యప్రదేశ్. నెక్స్ట్ బందీపూర్ నేషనల్ పార్క్ రాజస్థాన్, కర్ణాటక. అయితే బంధవ్గర్ నేషనల్ పార్క్ అనేది మధ్యప్రదేశ్లో కలదు. బందీపూర్ నేషనల్ పార్క్ అనేది ఇది కర్ణాటక. దాచిగామ్ నేషనల్ పార్క్ ఇది జమ్మూ కాశ్మీర్. నెక్స్ట్ దర్రా నేషనల్ పార్క్ ఇది రాజస్థాన్లో కలదు. వెరీ చాలా ఇంపార్టెంట్ అండి. అయితే ఏ నేషనల్ పార్క్స్ ఏ రాష్ట్రాలలో కలవు అంటే బంధవ్గర్ నేషనల్ పార్క్ కనుక చూసినట్లయితే ఇది మధ్యప్రదేశ్లో కలదు. బందీపూర్ నేషనల్ పార్క్ కనుక చూసినట్లయితే ఇది కర్ణాటకలో. దాచిగామ్ నేషనల్ పార్క్ జమ్మూ కాశ్మీర్. దర్రా నేషనల్ పార్క్ అనేది ఇది కర్ణాటకలో కలదు. ఎక్కడండి? దర్రా నేషనల్ పార్క్ ఎక్కడండి? ఇది రాజస్థాన్లో కలదు. అయితే దర్రా నేషనల్ పార్క్ అనేది ఇది రాజస్థాన్లో కలదు. నెక్స్ట్ క్వశ్చన్, ఇస్కా మరియు సెలైస్ ప్రాంతం భారతీయ జంతు జాతుల సహజ నివాసం అయితే ఆ ప్రాంతాల నాశనం కారణంగా ఈ క్రింది వాటిలో ఏ జంతువు బెదిరింపులకు గురవుతుంది? ఇక్కడ ఏంటండి? ఇసుక మరియు సెలైస్ ప్రాంతం కనుక చూసినట్లయితే భారతీయ జంతు జాతుల సహజ నివాసం అయితే ఆ ప్రాంతాల నాశనం కారణంగా ఏ జంతువు బెదిరింపులకు గురవుతుంది? ఆన్సర్ ఆప్షన్ బి అండి, గ్రేట్ ఇండియన్ బస్టర్డ్. అంటే గ్రేట్ ఇండియన్ బస్టర్డ్ ఈ జంతువుల బెదిరింపులకు గురి కావడము జరుగుతుంది. నెక్స్ట్ భారతదేశంలోని ఉద్భిజ సంపద ఈ క్రింది వాటిలో ఏ రకానికి చెందినది? వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి. ఇది ఆల్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో రావడం జరుగుతుంది. అయితే మన భారతదేశంలో కనుక చూసినట్లయితే ఉద్భిజ సంపద ఏ రకానికి చెందింది అంటే ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి అండి. ఇది గట్టి కలపనిచ్చే అడవులు. ఏంటండి? ఉద్భిజ సంపద అనేది గట్టి కలపనిచ్చే అడవుల రకానికి చెందినది. ఏంటండి? మన భారతదేశంలో కనుక చూసినట్లయితే ఉద్భిజ సంపద అనేది గట్టి కల్పనిచ్చే అడవుల రకానికి చెందినటువంటిది. సో ఫ్రెండ్స్, ఇది ఈ రోజుకు సంబంధించినటువంటి క్లాస్. మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.